టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ హాట్ సీట్కి రావడానికి ఇంకొకరికి అవకాశం ఇద్దాం. నేను మళ్ళీ 3 ప్రశ్నలు అడుగుతాను, బెస్ట్ ఆఫ్ 3. తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలకి ఎవరైతే ముందుగా సమాధానాలు ఇస్తారో, లీడర్ బోర్డు మీద ఎవరు ఫస్ట్ ఉంటారో వాళ్ళు నాతో పాటు ఈ హాట్ సీట్లో కూర్చుంటారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడటానికి రెడీగా ఉన్నారా? ఎస్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మొదటి ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ సామెతలో పదాలను సరైన వరుసలో అమర్చండి. అరేంజ్ దీస్ వర్డ్స్ టు ఫార్మ్ అ తెలుగు ప్రావర్బ్. మీ ఆప్షన్స్: ఏ కూత, బి ఘనం, సి పిట్ట, డి కొంచెం. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏమిటో చూద్దామా? సి పిట్ట, డి కొంచెం, ఏ కూత, బి ఘనం. పిట్ట కొంచెం, కూత ఘనం. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో చూద్దాం. 5 కరెక్ట్గా చెప్పారు, 2 రాలేదు. అండ్ అందరికన్నా వేగంగా చెప్పింది కృష్ణప్రసాద్ at 2.96 seconds. లీడర్ బోర్డ్ చూద్దాం. Of course, Krishnaprasad trailing at 3.59 seconds Nazima. Okay, fastest finger first. రెండో ప్రశ్న on the screen please. ఈ కాల వ్యవధులను తక్కువ నుంచి ఎక్కువ క్రమంలో అమర్చండి. Starting with the smallest, arrange the following time periods in increasing order. మీ ఆప్షన్స్: ఏ అరగంట, బి సెకండ్, సి నిమిషం, డి మిల్లీ సెకండ్. హాఫ్ అన్ అవర్, సెకండ్, మినిట్, మిల్లీ సెకండ్. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా? డి మిల్లీ సెకండ్, బి సెకండ్, సి నిమిషం, ఏ అరగంట. మిల్లీ సెకండ్, సెకండ్, మినిట్ అండ్ హాఫ్ అన్ అవర్. ఎంతమంది కరెక్ట్గా పెట్టారు? 5 కరెక్ట్గా పెట్టారు. అండ్ వీళ్ళందరిలో వేగంగా పెట్టింది కృష్ణప్రసాద్ అగైన్. కృష్ణప్రసాద్ గారు ఈసారి హాట్ సీట్కి వచ్చేస్తారా? ట్రై. లీడర్ బోర్డ్ మీద పొజిషన్స్ చూద్దాం ప్లీజ్. Of course, Krishna Prasad is 2 and Raja Rao is 2, or both at 2 points, but second is Raja Rao. Final question, the deciding question, fastest finger first, మూడో ప్రశ్న. స్క్రీన్ మీద కంప్యూటర్ గారు. మొదటగా వచ్చే నెలతో మొదలుపెట్టి ఈ మాసాలను హిందూ క్యాలెండర్ ప్రకారం అమర్చండి. Arrange these months in the order that they appear in the Hindu calendar. మీ ఆప్షన్స్: ఏ ఫాల్గుణం, బి ఆషాఢం, సి చైత్రం, డి శ్రావణం. ఫాల్గుణం, ఆషాఢం, చైత్రం, శ్రావణం. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. సి చైత్రం, బి ఆషాఢం, డి శ్రావణం అండ్ ఏ ఫాల్గుణం. చైత్రం ఇస్ ఫస్ట్ మంత్, ఆషాఢం ఇస్ 4th, శ్రావణం 5వ నెల, ఫాల్గుణం 12వ నెల. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు? 5 కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు మళ్ళీ ఇచ్చారు. బట్ అందరికన్నా వేగంగా పెట్టింది ఎవరు? శుభలక్ష్మి గారు. అమ్మ కూర్చోండి, కూర్చోండి. లేదు కూర్చోండి. మీరు ఒక్క క్వశ్చన్ గెలిచారు, ఇంకా మిగతా 2 చూద్దాం. ఇది బెస్ట్ ఆఫ్ 3s లో అమ్మా. ఇది అంటే శుభలక్ష్మి గారు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు అని క్వశ్చన్ ఆన్సర్ చెప్పారని నేను సంతోషంతో అన్నాను అంతే. ఓకే, గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. కమ్ ఆన్. yes. ఓకే, లీడర్ బోర్డు మీద బెస్ట్ ఆఫ్ 3s ఫైనల్ విన్నర్ ఎవరో చూద్దాం.
రాజారావు గారు. Give him a big hand. Yes. చాలా బాగా ఈజీగా వెనకాల నుంచి వచ్చేసి గెలుచుకున్నారు. సో రెడీగా ఉన్నారా? సో లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందు కూర్చున్నారు రాజారావు గారు. విశాఖపట్నం నుంచి వచ్చారు. టీచర్, కంబైన్డ్ ఫ్యామిలీ, మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు. రైట్? అండ్ చాలా 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 చదువుకున్నారు. కరెక్టేనా? అవును సార్. మనం గేమ్లోకి వెళ్ళే ముందు మీ గురించి మా టీం వెళ్ళి ఒక చక్కటి వీడియో తీశారు. మీరు చూస్తారా ఆ వీడియో? చూస్తాను సార్. రైట్, రెడీ? కంప్యూటర్ గారు ప్లే చేయండి. నా పేరు రాజారావు. నేను విజయనగరంలో పుట్టాను. విశాఖపట్నంలో డిగ్రీ చేశానండి ఏవిఎన్ కాలేజ్లో. అలాగే ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, బీఈడి, ఎంఈడి కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుండి సంపాదించానండి. 2009లో గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయ్యానండి. నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను విశాఖపట్నంలో. నేను క్రికెట్ చాలా బాగా ఆడతానండి. 9th క్లాస్ నుంచి నేను క్రికెట్ ఆడడం మొదలుపెట్టాను. నేను మంచి బౌలర్ని ప్లస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండి. చాలా కష్టపడి పొలం వ్యవసాయం చేస్తుండేవారు మా నాన్న. సడన్గా ఒకరోజు ఏమైందంటే ఆటో గుద్ది మా నాన్నగారు చనిపోయారు. ఆ చనిపోవడంతో మొత్తం బాధ్యత అంటే మా అన్నయ్య గారి మీద పడిపోయింది. తను తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఉంటాడు. ఆయనే మమ్మల్ని అందరినీ పెద్ద చేశారండి. 2 అక్కలకి పైన పెళ్ళిళ్ళు చేశాడు. మొత్తం 5 పిల్లలు అండి. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దక్క, చిన్న అక్క, నేను మా నాన్నగారితో పాటు పనికి వెళ్తుండేవాడిని అండి. పనికి వెళ్తూనే చదువుకుంటూ ఉండేవాడిని. నేను ఉద్యోగం సంపాదించే నాటికి మా నాన్నగారిని చనిపోవడం ఎంతో ఇబ్బందికరమైన విషయం అండి. ఎందుకంటే ఎంతో కష్టపడి మనం పెంచి పెద్ద చేసే మా నాన్న సరిగ్గా నేను డబ్బులు సంపాదించే టైంకి ఆయన లేకపోవడం ఎంతో ఇబ్బంది కలిగించిందండి. ఈ రోజుకి అమ్మ బాధపడుతూనే ఉంటుంది. మా పెద్దని ఇంకా కష్టపడుతున్నాడండి వాళ్ళిద్దరు కొడుకుల్ని పెంచడానికి. వచ్చే డబ్బులేమో చాలా తక్కువ, అవి సరిపోవట్లేదు. సొంత ఇల్లు కూడా లేదు. మా ఇంట్లో మొత్తం 14 మంది ఉంటారండి. మేము అందరూ అద్దెలలోనే ఉంటున్నాం. మీలో ఎవరు కోటీస్ సెలెక్ట్ అయినండి. అందులో ఏమాత్రం వచ్చినా మీ అందరం ఒకే దగ్గర ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నామండి. చాలా బాగుందండి, చాలా మూవింగ్గా ఉంది వీడియో. నాన్నగారు అంటే అంత ఇష్టం? చాలా సార్, చాలా ఇష్టం. చాలా కష్టపడి మిమ్మల్ని పైకి తీసుకొచ్చారు, చదివించారు. నాకు అర్థం అవుతుంది మీ బాధ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను టీచర్గా పనిచేస్తున్నాను. టీచర్గా పనిచేస్తున్నారు. చాలా చాలా డిగ్రీలు చూశాను. ఇది చదువు అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం సార్. చాలా ఇష్టం. 14 మంది ఉంటున్నారు, అంత కంబైన్డ్ ఫ్యామిలీ. అందరూ కలిసే ఉంటారా? పక్కనే సార్. అందరూ చాలా మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించి ఉంటారు. అవును సార్. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మీరు తిరిగి రావడానికి. ఫస్ట్ ఒక్కసారి సార్ మా ఇంట్లో అందరూ హాయ్ చెప్పండి సార్. మీతో మాట్లాడతాను అంటే ఫస్ట్ నేను మీరంటే చాలా ఇష్టం సార్. చాలా ఇష్టం మీకు. మీరు పెద్ద ఫ్యాన్ అనమాట. ప్రతిరోజు ఇంట్లో మీ గురించి ఏదో ఒక టాపిక్. మా వాళ్ళందరూ మీ ఫ్యాన్ సార్. ఇది పొగడ్త కోసం చెప్పట్లేదు. మీ వాళ్ళ మీకంటే చచ్చిపోతారు మా ఇంట్లో వాళ్ళు. అందుకే నేను నేర్పిస్తూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు ఎప్పుడు అంటుంటారు, రే నాగార్జున పోజు కొడుతున్నావు, ఎప్పుడే నాగార్జున తెలిస్తే నేను తంతారు పట్టుకొని అంటుంటారు అనమాట. ఒకసారి మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి సార్, మా ఇంట్లో వాళ్ళందరూ. నా పోజు కొడుతున్నట్టు తన్నను థ్యాంక్ యూ అని చెప్తాను. హలో రాజారావు గారి ఫ్యామిలీ అందరికీ నమస్కారం. హలో, హాయ్. నా సంగతి పక్కన పెట్టేద్దాం. మిమ్మల్ని చూస్తుంటే మీ లైఫ్లో చాలా కష్టం, చాలా రకరకాల అడ్డంకులు అన్నీ ఎదుర్కొన్నట్టున్నారు. నేను కదా మా అన్నయ్య సార్. మీ అన్నయ్య? రైట్. మీ అన్నయ్య ఏం చేశారు? మా అన్నయ్య తాపీ మేస్త్రి సార్. తాపీ మేస్త్రి. 5గురం మేము. అందులో ఫస్ట్ పెద్దన్నయ్య, తర్వాత 2 అక్కలు, తర్వాత చిన్నన్నయ్య. చిన్నన్నయ్య, ఓకే. మీరే అందరికన్నా? అవును సార్, నేనే చిన్న ఆయన. ఓకే. అందరు గారం పెట్టారనమాట, మిమ్మల్ని బాగా చూసుకున్నారు. అవును సార్. రైట్. చిన్నన్నయ్య, మీ పేరేంటి? అప్పారావు అండి. అప్పారావు గారు మీరేం చేస్తుంటారు? స్కూటర్ మెకానిక్ అండి. స్కూటర్ మెకానిక్. ఎక్కడ? విశాఖపట్నంలో. విశాఖపట్నం. మీ తమ్ముడు మాట్లాడుతుంటే మీ కళ్ళ మీద కూడా నీళ్ళు వస్తున్నాయి, చూస్తున్నాను నేను. మీ ఫ్యామిలీలో ఎంత క్లోజ్గా ఉంటారో నాకు అర్థమైపోతుంది మీ అందరినీ చూస్తుంటే. అండ్ అన్నయ్య గురించి అంత గొప్పగా మాట్లాడారు, అలాగే ఫాదర్ గురించి. ఇప్పుడు ఆయనకి కాన్ఫిడెన్స్ ఇస్తాకి ఆయనతో పాటు మీరు వచ్చారు. హ్యాట్స్ ఆఫ్. గివ్ అ బిగ్ హ్యాండ్ టు ద ఫ్యామిలీ. డబ్బుకిను స్టేచర్కి సంబంధం లేదండి. ఒక ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటే అదే గొప్ప. దానికన్నా బంగారం ఇంక వేరేది లేదు. అండ్ మీ దగ్గర అది కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. మనం గేమ్కి వెళ్ళబోతున్నాం. రైట్. మీ కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటే అది తీసేయండి, పంపించేయండి. ఇంకా వద్దు. ఇంకా ముందంతా ఉంది హ్యాపీనెస్.
అది తీసేస్తే క్లియర్గా కనపడుతుంది స్క్రీన్. ఆన్సర్ కూడా మైండ్ బాగా చాలా క్లియర్గా ఆలోచించి చెప్పాలి. వెళ్ళిపోదాం గేమ్లోకి. వెళ్దాం సార్. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. ఒక్కసారి రూల్స్ చెప్పేస్తాను. 1 నుంచి 15 క్వశ్చన్స్, 1000 రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు. 5వ క్వశ్చన్ దగ్గర ఒక సేఫ్ పాయింట్, 10వ క్వశ్చన్ దగ్గర ఒక సేఫ్ పాయింట్. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ వస్తాయి. కరెక్ట్ ఆప్షన్ తీసుకోవాలి. 1 నుంచి 5వ క్వశ్చన్కి మీకు 45 సెకండ్ల టైం, 6 to 10 క్వశ్చన్స్కి 60 seconds టైం, అండ్ 11 to 15 క్వశ్చన్స్ దేర్ ఇస్ నో టైం. మీరు గెలుచుకోవాలని మా కంప్యూటర్ గారు మీకు 3 లైఫ్ లైన్స్ ఇచ్చారు. మీరు ఎప్పుడు కావాలంటే ఆ లైఫ్ లైన్స్ వాడుకోవచ్చు. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వాడుకోండి. ఒకసారి తప్ప ఆన్సర్ చెప్పారంటే కింద పడిపోతారు, గేమ్ కూడా అయిపోతుంది. రైట్? ఫిక్స్ చేసే ముందు క్లియర్గా ఆలోచించి ఫిక్స్ చేయండి. నేను ఇక్కడ లాక్ చేస్తాను. రైట్? ఆడేద్దామా? ఆడద్దాం సార్. సో లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. రాజారావు గారి కోసం మొదటి ప్రశ్న, 1000 రూపాయల క్వశ్చన్. కంప్యూటర్ గారు ఇచ్చేయండి. దశాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? హౌ మెనీ ఇయర్స్ మేక్ అ దశాబ్దం? మీ ఆప్షన్స్: ఏ 15, బి 5, సి 10, డి 25. C10. ఫిక్స్? టీచర్ కదా, చాలా ఫాస్ట్గా చెప్పారు. లాక్ చేసేనా? లాక్ చేయండి. లాక్ C10. కంప్యూటర్ గారు, టీచర్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, ముందు అంతా హ్యాపీ డేస్. 2000 రూపాయల క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్నకి కంప్యూటర్ గారు ఇచ్చేయండి. రెండో ప్రశ్న: వీటిల్లో ఇతర పక్షుల గూళ్ళల్లో గుడ్లు పెట్టే పక్షులు ఏవి? విచ్ ఆఫ్ దీస్ బర్డ్స్ ఇస్ నోన్ టు స్నీక్ ఇట్స్ ఎగ్స్ ఇన్ టు ద నెస్ట్ ఆఫ్ అదర్ బర్డ్స్? మీ ఆప్షన్స్: ఏ కోయిల, బి కాకి, సి పిచుక, డి పావురం. ఏ కోయిల. ష్యూర్? ఫిక్స్ అండి. అది కూడా చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు, కాన్ఫిడెంట్గా. రైట్? తెలుసు. ఏ కోయిల ఫిక్స్ చేసేయండి కంప్యూటర్ గారు. కోయిల పొద్దున్నే మన నిద్ర లేపేస్తుంది కదా. అవును సార్. కూ కూ కోయిల కరెక్ట్ ఆన్సర్. 2000 రూపాయలు గెలుచుకున్నారండి. థ్యాంక్ యూ సార్. 3000 రూపాయల క్వశ్చన్, మూడో ప్రశ్న రాజారావు గారి కోసం వడ్డించేయండి కంప్యూటర్ గారు. ఇది ఆడియో క్లిప్ ప్లే చేస్తాం. దాని తర్వాత ఆడియో విని మీరు ఆన్సర్ చెప్పాలి. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? ఐడెంటిఫై ద యాక్టర్ ఇన్ ద ఆడియో క్లిప్. కంప్యూటర్ గారు, ఆడియో క్లిప్ ప్లీజ్. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. మళ్ళీ ప్లే చేయనా? అవసరమా? లేదు సార్. అవసరం లేదు కదా, నాకు తెలుసు అవసరం లేదండి. ఆడియన్స్ అవసరం లేదు కదా. మీ ఆప్షన్స్: ఏ వెంకటేష్, బి మహేష్ బాబు, సి పవన్ కళ్యాణ్, డి అల్లు అర్జున్. సి పవన్ కళ్యాణ్ గారు. ఫిక్స్? ఫిక్స్. సి ఫిక్స్ పవన్ కళ్యాణ్ రైట్ ఆన్సర్. ₹5000 కోసం నాలుగో ప్రశ్న. చాలా బాగా ఆడుతున్నారు, లైఫ్ లైన్స్ అన్ని ఉన్నాయి. ఇదే క్లారిటీతో, ఇదే కాన్సన్ట్రేషన్తో ఆడండి సార్. థ్యాంక్ యూ. ₹5000 కోసం నాలుగో ప్రశ్న. కంప్యూటర్ మీద ప్లీజ్. బైబిల్ ప్రకారం ఏ ప్రకృతి వైపరీత్యం వల్ల జీవకోటి నశించిపోయింది? అకార్డింగ్ టు ద బైబిల్, విచ్ ఆఫ్ దీస్ న్యాచురల్ డిజాస్టర్స్ వైప్డ్ అవుట్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్? మీ ఆప్షన్: ఏ భూకంపం, బి వరదలు, సి అగ్నిపర్వత విస్ఫోటనం, డి వ్యాధులు వ్యాపించడం వల్ల. సార్ ఆడియన్స్ పోల్కి వెళ్తాను సార్. కంప్యూటర్ గారు టైమర్తో చెప్పేయండి టైం ఆపేయమని. కంప్యూటర్ గారు యాక్టివేట్ చేయండి ఆడియన్స్ పోల్. ఆడియన్స్, రాజారావు గారికి మీ సహాయం, మీ అవసరం వచ్చింది.
క్వశ్చన్ ఇస్ బైబిల్ ప్రకారం ఏ ప్రకృతి వైపరీత్యం వల్ల జీవకోటి నశించిపోయింది? ఆప్షన్స్: భూకంపం, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం, డి వ్యాధులు వ్యాపించడం వల్ల. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టేశారు గ్రాఫ్ చూస్తుంటే. ఏ భూకంపంకి 14% వచ్చింది, అలాగే ఇంకో దానికి 18%, ఇంకో దానికి 14%. బట్ బి వరదలకి 54% వచ్చింది. మీరేమంటారు? టైం స్టార్ట్స్ నౌ. సార్ సెకండ్ ఆప్షన్కి వెళ్తాను, 50-50కి వెళ్తాను సార్. ఆడియన్స్ పోల్ వద్దా? తీసుకోరా మీరు? ఇంకో ఆప్షన్ తీసుకుంటారా? గడియారాన్ని ఆపేయండి. 50-50 యాక్టివేట్ చేయండి కంప్యూటర్ గారు. 2 తప్ప ఆన్సర్లు తీసేశారు. ఏ ఆన్సర్? టైం స్టార్ట్స్ నౌ. ఫిక్స్ చేయండి. వరదలు సార్, బి. వరదలు ఫిక్స్ చేసేయండి కంప్యూటర్ గారు. మీకు మన ఆడియన్స్ మీద నమ్మకం లేదండి? కొంచెం భయం వేసింది సార్. ఇది బైబిల్ గురించి ఎప్పుడు వినలేదా? బాగా అప్పుడు ఒకప్పుడు నోవా అనే అతను, నేను బైబిల్ చదువుతుంటాను సార్, కానీ ఎందుకు నోవాస్ ఆర్క్ అని ఆర్క్ కట్టేసి దాంట్లో జంతువుల్ని ఆటిని ఈటిని అన్ని వేసేసి ఒక మగ ఒక ఆడజీవిని తీసుకుని బోట్లో వేసేసుకున్నాడు. ప్రపంచం అంతా అండ్ వరదలు వస్తాయని చెప్పేసి ఆ బోట్లో అన్ని ఎక్కించేసుకుని వెళ్ళాడు. వరదలు రైట్ ఆన్సర్. బట్ మీరు ఇంకో లైఫ్ లైన్ పోగొట్టుకున్నారు. ఆడియన్స్ని వినాల్సింది. బట్ ఇట్స్ ఓకే, ఇంకో లైఫ్ లైన్ ఉంది. డైలాగ్ వస్తాయి. ఈ దాంతో సేఫ్ పాయింట్కి వెళ్ళిపోతారు. 10,000 రూపాయలు. 5వ ప్రశ్న కంప్యూటర్ గారు స్క్రీన్ మీద ఇచ్చేస్తారా? ఏ శాస్త్రీయ నృత్య రూపం పేరు అది పుట్టిన గ్రామం పేరు నుండి వచ్చింది? విచ్ ఆఫ్ దీస్ డాన్స్ ఫార్మ్స్ ఒరిజినేట్స్ ఫ్రమ్ అ విలేజ్ ఆఫ్ ద సేమ్ నేమ్? మీ ఆప్షన్స్: ఏ మోహినియాట్టం, బి భరతనాట్యం, సి కూచిపూడి, డి కథకళి. ఆ నృత్యం పేరు కూచిపూడి సార్, సి కూచిపూడి. ఫిక్స్ చేసేనా? ఫిక్స్ చేయండి సార్. ఫిక్స్ సి కూచిపూడి. కంప్యూటర్ గారు రిలాక్స్ అయిపోయింది, మీరు గెలిచారు. కూచిపూడి రైట్ ఆన్సర్. రూపాయలు మీదేనండి, గెలుచుకున్నారు. సేఫ్ పాయింట్కి రీచ్ అయిపోయారు. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్ళబోతున్నాము. అక్కడ నుంచి కొంచెం 60 seconds టైం కూడా ఇస్తాం మీకు. బట్ 6వ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తాను. మీలో ఎవరు కోటీశ్వరుడికి స్వాగతం, సుస్వాగతం. మన ముందు కూర్చున్నారు రాజారావు గారు. అండ్ ఇందాక చెప్తున్నారు, మీ వీడియోలో కూడా చూశాను నేను, మీ పెద్దన్నయ్య నారాయణరావు గారు బాధ్యతలన్నీ తీసుకున్నారని. ఏమిటి ఏమిటి ఎలా బాధ్యతలు అంటే ఏంటి? అంటే నాన్న ఒకడే కష్టపడేవాడు. అప్పుడు అన్నయ్య కొంచెం అందరికంటే పెద్దవాడు. ఓకే. సో తనే అన్ని చేసుకునేవాడు. అన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయి విజయవాడ లేదా పని చేసుకొని డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. రైట్. సో అలా అన్ని విజయవాడ నుంచి అక్కడే ఉండి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఏం చేస్తుండేవారు ఆయన? కొబ్బరి బొండాలు అవి, సోడాలు అవి కొట్టేవాడంట. సోడాలు కొట్టుతాం చేసేవాడంట. ఆ డబ్బులు ఇంటికి పంపించి నేను చిన్నవాడండి, అప్పుడు నాకు తెలియదు అవి. ఓకే. సో అలా ఇద్దరు అక్కలకి పెళ్లి చేశాడు. 2 అక్కలకి ఆయనే పెళ్లి చేశారు. తర్వాత మా ఇద్దరిని చదివించాడు. మీ ఇద్దరిని, అప్పారావు గారిని మిమ్మల్ని. తిని పీజీ చేశాడు సార్. తిను పీజీ కూడా చేశారు. మీ కుటుంబానికి నెలకు ఎంత కావాలి? సఫిషియెంట్గా ఉంటే సరిపోతుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు? నాకు 21,000. 21,000. ఈ షోలో మీరు ఎన్ని డబ్బులు సంపాదిస్తే మీరు అనుకున్న కష్టాలు తీరిపోతాయి? మీరు ఏదో కలగని ఉంటారు. ఇందులో ఎంత గెలుచుకుంటానో అలా మొన్న ఒకళ్ళు వచ్చారు, ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. మెయిన్ డ్రీమ్ కూడా అదే సార్. మేము అందరూ ఉండేటట్టుగా ఒక ఇల్లు ఏదైనా కట్టుకో. మీరు అందరూ ఉండేటట్టుగా, జాయింట్ ఫ్యామిలీ ఉండేది, ఒక ఇల్లు కట్టుకోగలిగితే ఇల్లు కట్టుకోవాలి. అంతేనండి? కరెక్టేనండి మీ తమ్ముడు చెప్తుంది? రైట్. మీ నాన్నగారు ఎట్లా చనిపోయారు? సో ఒకసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆటో వచ్చి గుద్దేసింది సార్. స్పాట్ డెడ్ అనమాట. అయ్యో, చాలా సారీ అండి. అండ్ మీకు ఏ వయసు ఆ టైంలో?
పెద్దండి సార్ నేను. అటువంటి అసలు తట్టుకోలేవు, చాలా కష్టం. ఇంపాసిబుల్. ఏమన్నా సుస్థి చేసి అనుకుంటేనే మనం తట్టుకోలేము. ఇలా స్పాట్ డెడ్ అనేది చాలా 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 బాధాకరం. ఎనీవే, మనం లైఫ్లో ముందుకెళ్ళిపోవాలండి. అండ్ డెఫినెట్గా మీ నాన్నగారు ఆశీస్సులు మీ దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అండ్ 20,000 రూపాయల క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. 6వ ప్రశ్న ఇది. ఇంకొక లైఫ్ లైన్ ఉంది మీకు, చాలా జాగ్రత్తగా ఆడండి. టైం కూడా ఉంది, తొందరపడద్దు. కళ్ళు మూసుకుని ఒకసారి క్వశ్చన్ తెలవకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అంతే. ఓకే, 20,000 కోసం 6వ ప్రశ్న రాజారావు గారి కోసం కంప్యూటర్ మీద ఇచ్చేయండి. ఆడతారు కదా క్రికెట్ ఆడతాను చాలా సార్. బాగా. ఆడతాను సార్. బాగా చూస్తూ ఉంటారా ఐపీఎల్? చూస్తాను సార్. రైట్. ఈ క్రింద దేశాల్లో ఐపీఎల్కి ఆతిథ్యం ఇవ్వని దేశం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ నెవర్ హోస్టెడ్ ద ఐపీఎల్? మీ ఆప్షన్స్: ఏ ఇండియా, బి సౌత్ ఆఫ్రికా, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి ఆస్ట్రేలియా. ఏం ఆలోచిస్తుంది? సో డి ఆస్ట్రేలియా. డి ఆస్ట్రేలియా అంటారా? ఏం ఆలోచించి చెప్తున్నారు అది? అంటే ఈ మూడింట్లోనూ మా ఇండియాలో ఆఫ్ కోర్స్. ఇండియాలో మొన్న సౌత్ ఆఫ్రికా ఆడాం సార్. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్లో అక్కడ ఆడాం. యునైటెడ్ మొన్న ఆడాం సార్, యునైటెడ్ అరబ్. ఈ క్రింద దేశాల్లో ఐపీఎల్కి ఆతిథ్యం ఇవ్వని దేశం ఏది? రైట్, ఫిక్స్ చేసేస్తా. ఫిక్స్ అయింది సార్. డి ఆస్ట్రేలియా ఫిక్స్ చేసేయండి కంప్యూటర్ గారు. చాలా లాజికల్గా అన్ని ఇండియా ఆఫ్ కోర్స్ ఐపీఎల్, సౌత్ ఆఫ్రికాలో ఆడింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొన్న ఐపీఎల్ జరిగింది, ఆస్ట్రేలియా ద రైట్ ఆన్సర్. 20,000 గెలుచుకున్నారండి, వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉంది. 40,000 రూపాయల క్వశ్చన్, 7వ క్వశ్చన్ కంప్యూటర్ గారు ఇచ్చేయండి. ఈ చారిత్రక కట్టడాల్లో ఏది షాజహాన్ నిర్మించలేదు? విచ్ ఆఫ్ దీస్ హిస్టారిక్ స్ట్రక్చర్స్ వాజ్ నాట్ బిల్ట్ బై షాజహాన్? అంటే ఆయన కట్టని. మీ ఆప్షన్స్: ఏ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ, బి తాజ్మహల్ ఆగ్రా, సి కుతుబ్ మినార్ ఢిల్లీ, డి జమ్మా మసీద్ ఢిల్లీ. సి కుతుబ్ మినార్ ఢిల్లీ. కన్ఫర్మ్? కన్ఫర్మ్. లాక్ చేసేనా, ఫిక్స్ చేసేనా? ఇది గ్యారంటీగా తెలిసినట్టే పట్టుమని చెప్పేశారు. తెలుసు తెలుసు సార్. తెలుసు. కంప్యూటర్ గారు ఫిక్స్ చేసేయండి, సి కుతుబ్ మినార్ ఢిల్లీ. టీచర్ కదా, బాగా తెలుసు మీకు. రైట్ ఆన్సర్, కుతుబ్ మినార్. 40,000 గెలుచుకున్నారు. ఇంకో లైఫ్ లైన్ ఉంది. 80,000 రూపాయల క్వశ్చన్కి వెళ్తున్నాం. సార్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, Yes. ఒక్క చిన్నది మీతో చెప్పండి. అంటే నేను శివ సినిమా చాలా సార్లు చూశాను సార్. శివానా? చాలా సార్లు చూశాను సార్. ఎన్నిసార్లు చూశానంటే నాకే తెలియదు, అన్నిసార్లు చూశాను అనమాట. ఓకే, సో అందులో ఒక సీన్ ఉంటుంది సార్, మీరు సైకిల్ చైన్ తీసేసి, రైట్. అదొక్కసారి మీకు నేను చేసి చూపిస్తాను సార్. ప్లీజ్ చేసి చూపించండి. అటు అక్కడ వచ్చి చేసి చూపించండి. ఇది మీరు కూడా ఒకసారి సార్, ఒక్కసారి మీరు కూడా చేస్తే మా ఆడియన్స్ కోసం ప్లీజ్. ఓకే, అది అది ఓకే. థ్యాంక్ యూ సార్. చైన్ కూడా జేబులో పెట్టుకొచ్చారా? రైట్. థ్యాంక్ యూ సార్. ఎవరిని కొట్టలేదు కదా దాంతో? లేదు సార్. చైన్ జేబులో పెట్టుకొచ్చారు. మీ కాలేజ్ డేస్లో కూడా ఎవరిని కొట్టలేదు కదా? లేదు సార్. లేదు. వెరీ హ్యాపీ. శివ ఎన్నిసార్లు చూశారు? చాలా సార్లు సార్, లెక్కలేదు సార్. చాలా సార్లు చూసాను, చాలా ఇష్టం సార్ ఆ సినిమా అంటే. ఏంటి రీజన్? Total అంత cinema నచ్చడానికి రీజన్ ఏదో ఉంటుంది. రీజన్ కేవలం ఒక నాగార్జున కాదు, రీజన్ ఉంటుంది. ఒక కథ, ఏది నచ్చింది? ఆ పిక్చర్లో అన్ని విభాగాలు సార్, అన్ని విభాగాలు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి సార్. సాంగ్స్, సాంగ్స్, కొత్త రకమైన యాక్షన్, స్పెషల్గా డైలాగ్ డెలివరీ సార్. అందులో
కొత్తగా ఉంటుంది సార్, కొత్తగా ఉంటుంది. సౌండ్ లేకుండా రైట్. ప్లెజెంట్గా ఉంటుంది. సో మీకు బాగా నచ్చింది శివ చాలా దాంతో? చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది సార్ ఆ సినిమా నాకు. స్పెషల్గా ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా సార్, ఏది? బాటనీ. ఓకే, వెళ్ళిపోదాం గేమ్లోకి. ఇక వెళ్దాం సార్. 80,000 రూపాయల క్వశ్చన్, రైట్? 8వ ప్రశ్న. కంప్యూటర్ గారు ఇచ్చేస్తారా? ఇంకో లైఫ్ లైన్ ఉందండి మీకు. ఏ గ్రూప్ రక్తం వారిని విశ్వగ్రహీతలు అని అంటారు? మీ ఆప్షన్స్: ఏ AB+, బి B+, సి O+, డి A+. People with which blood group are called universal recipients? AB positive, B B positive, C O positive, D A positive. సార్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. కంప్యూటర్ గారు గడియారాన్ని ఆపేయండి. మీకు ఒకటే లైఫ్ లైన్ ఉంది, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. మీరు ముగ్గురు పేర్లు చెప్పారు, అది మన స్క్రీన్ మీద వస్తాయి. కంప్యూటర్ గారు ఇచ్చేస్తారా? ఎవరికి ఫోన్ చేయమంటారు? సార్ లోకేష్ సార్, విశాఖపట్నం. లోకేష్ ఫ్రమ్ విశాఖపట్నం. కంప్యూటర్ గారు లోకేష్ విశాఖపట్నంలో ఉంటారు, ఆయనకు ఫోన్ చేయండి. లోకేష్ దగ్గర ఉందా ఈ ప్రశ్నకు సమాధానం? ఉంటుంది సార్. ఉంటుందా గ్యారంటీగా? ఉంటుంది సార్. ఏంటి మెడిసిన్ వాటి మీద? లేదు సార్, ఆయన గ్రూప్ 2 సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓహో, గ్రూప్ 2లో జాయిన్ అయ్యారు. డెఫినెట్గా. ఓకే, చెప్పారా ఆయనకి చెప్పాను సార్. ఫోన్ వస్తుంది అని? హలో లోకేష్ గారు. హలో హలో లోకేష్ గారు, నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీలో ఎవరు నమస్కారం నమస్కారం. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో నుంచి. బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నారు సార్? నేను బాగున్నాను. అండ్ మీ వెరీ గ్రేట్ఫుల్ టు టాక్ టు యు సార్. మీరు విశాఖపట్నంలో ఉంటారా? వైజాగ్లో ఉంటాను రైట్. రాజారావు గారికి మీ సహాయం అవసరమైంది సార్. చెప్పండి. ఆయన క్వశ్చన్ చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఆప్షన్స్ చెప్తారు. అలాగే సార్, అలాగే సార్. రాజారావు గారు, మీకు స్టార్ట్ అన్న తర్వాత నెమ్మదిగా చదవండి. ఫాస్ట్గా చదివితే అర్థం కాకపోవచ్చు. 30 సెకండ్స్ టైం ఉంది. దాని తర్వాత ఆప్షన్స్ కూడా ఇవ్వండి. రాజారావు గారు స్టార్ట్ చేయండి. విశ్వగ్రహీతలు అని ఎవరిని అంటారు? AB+, O+, B+, A+. పాజిటివ్. విశ్వగ్రహీతలను ఎవరిని అంటారు? ఏ రక్తం కలవారిని అంటారు? AB పాజిటివ్, O పాజిటివ్, B పాజిటివ్, A పాజిటివ్. గ్రహీతులు ఏబి పాజిటివ్. థ్యాంక్ యూ రా. ఏబి పాజిటివ్. పీపుల్ విత్ విచ్ బ్లడ్ గ్రూప్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ రెసిపియంట్స్, రైట్? మీ ఫ్రెండ్ ఏం చెప్పారు? AB+ అంటే. మీ టైం స్టార్ట్స్ నౌ. AB+. AB+ ఫిక్స్ చేసేనా? AB+ ఫిక్స్ ప్లీజ్. యూనివర్సల్ డోనర్స్ అని ఉన్నారు, అంటే బ్లడ్ ఇచ్చేవాళ్ళు. యూనివర్సల్ రెసిపియంట్, బ్లడ్ తీసుకునేవాళ్ళు. మరి ఆయన కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్ నా మైండ్లో కూడా అదే ఉంది సార్, AB+ అని. యాక్చువల్లీ O+, AB+ అనేది కొంచెం కంప్లైంట్ ఉన్నా. మీరు ఆన్సర్ లాక్ చేశారు. ఈ రెండు ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఒకటి. O పాజిటివ్ కానీ AB పాజిటివ్ కానీ. ఒకటి రెసిపియంట్స్, ఒకటి డోనర్స్కి. మరి అది కరెక్ట్గా విన్నారా లేదా? అంతా నాకు కూడా రెండే కన్ఫ్యూజన్స్. అందుకే మీకు కూడా రెండే కన్ఫ్యూజన్. అందుకే అన్నాడు కదా. బట్ మీ ఫ్రెండ్ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ కదా. 80,000 రూపాయలు గెలుచుకున్నారు. 1,60,000 రూపాయల క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. దాంతో లక్షల్లోకి వెళ్ళిపోతున్నారు. సో మీరు కొంచెం రిలాక్స్ అయిపోండి. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చారు. సాధారణంగా ఇటువంటి కష్ట సమయాల్లో మీరు దేవుణ్ణి తలుచుకుంటారా? డెఫినెట్గా దేవుని తలుచుకుంటాను సార్. దేవుణ్ణి తలుచుకుని తీసుకుంటారు. మీరేమంటారు? ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? ఎస్ సార్.
మీరు కూడా ఆయనతోనే ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందున్నారు రాజారావు గారు, విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆల్రెడీ 80,000 గెలుచుకున్నారు. అండ్ కంబైన్డ్ ఫ్యామిలీ, అందరు కలిసి ఉంటారు. ఆయనతో పాటు ఆయన బ్రదర్ అప్పారావు గారు కూడా వచ్చారు. పని చేస్తూనే చదువుకుని పైకి వచ్చారు. రాజారావు గారు, సో రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. 1,60,000 రూపాయల క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం, లక్షల్లోకి వెళ్ళిపోతున్నాం ఇందాక అన్నట్టు. థ్యాంక్ యూ సార్. రైట్, 9వ ప్రశ్న 1,60,000 రూపాయలు. కంప్యూటర్ గారు ఒకసారి మాకు ఇచ్చేయండి. మన జాతీయ చిహ్నంలోని సత్యమేవ జయతే నినాదాన్ని ఏ గ్రంథం నుండి స్వీకరించారు? ద మోటో సత్యమేవ జయతే ఇన్ అవర్ నేషనల్ ఎంబ్లమ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ విచ్ స్క్రిప్చర్? మన కంట్రీ హిస్టరీని అంత ఫాలో అవుతారా, మన భారతదేశ హిస్టరీ? యోర్ ఆప్షన్స్: ఏ భగవద్గీత, బి ముండక ఉపనిషత్తు, సి రామాయణం, డి ఛందోగ్య ఉపనిషత్తు. బి ముండక ఉపనిషత్. కాన్ఫిడెంట్? తప్పని చెప్పేశారు. మరి ఇప్పుడే అంత టెన్షన్తో ఉన్నారు దాని గురించి. ఫిక్స్ చేసేనా? ఫిక్స్ అయింది. క్లియర్గా ఆలోచించారు కదా, లాక్ చేసేస్తున్నాను. ఫిక్స్ బి ముండక ఉపనిషత్తు. కంప్యూటర్ గారు, మీరు లక్షాధికారి అయిపోయారు. థ్యాంక్స్ సార్. అప్పారావు గారు, మీ తమ్ముడు ఇప్పుడు లక్షాధికారి, 1,60,000 రూపాయలు గెలుచుకున్నారు. సంతోషంగా ఉందండి? థ్యాంక్ యూ సార్. వెరీ హ్యాపీ. వర్డ్ సత్యమేవ జయతే అంటే ట్రూత్ అలోన్ ట్రైమ్ఫ్స్. అశోక లయన్ క్యాపిటల్ మీద రాసి ఉంటుందండి సత్యమేవ జయతే అని. డెఫినెట్గా చూసి ఉంటారు మీరు. 3,20,000 రూపాయల ప్రశ్న. ఇది ఒక సేఫ్ పాయింట్. ఇది చేరుకున్నారు అంటే ఆ 3,20,000 రూపాయలు మీదే. జాగ్రత్తగా ఆడండి. డెఫినెట్గా సార్. లేదు అంటే మీకు 1,60,000 రూపాయలు మీ దగ్గర ఉంది. ఆన్సర్ తెలియకపోతే మీకు లైఫ్ లైన్స్ కూడా లేదు. క్విట్ అనేసేయండి, ఆపేసేయండి. రైట్? టాటా వీడుకోలు చెప్తే మీకు 1,60,000 ఇచ్చేస్తాను. 3,20,000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్ మీద ఇచ్చేస్తారా? వీరిలో తెలుగు సాహిత్య పరిరక్షణకై కృషి చేసిన ఆంగ్లేయుడు ఎవరు? Which of the following Englishmen worked towards the preservation and promotion of Telugu literature? Me options: A. Geoffrey Archer, B. C.P. Brown, C. Sir Arthur Cotton, D. Mountbatten. బి సిపి బ్రౌన్. Confirmed? తెలుగు టీచర్ బాగా తెలుసు మీకు. ఫిక్స్ చేసేనా? ఫిక్స్ అయ్యింది. ఫిక్స్ బి సిపి బ్రౌన్. ఎలా చదివాను సార్. చదివారు? మన రాజమండ్రి దగ్గర, అక్కడ రాజమండ్రి ఆర్థర్ కాటన్ సార్. అది ఆథర్ కదా. చెప్పినగానే నేను ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మీరు ఆథర్ కాటన్ అనేసారు. రాజమండ్రి దగ్గర ఆయన విగ్రహం కూడా ఉంటుంది కదా. ఈ సిపి బ్రౌన్ ఏం చేసేవారు? కొన్ని చదివాను. తెలుగు నిఘంటువులను తీసుకుని, అంటే తెలుగుని అప్పట్లో ఎవరు వదిలేసినా సరే ఈయన అవి తీసుకుని తెలుగులోకి అనువదించే చేయించారు సార్. అంటే ఆయనకి తెలుగు మనకంటే బాగా వచ్చు అనమాట. వచ్చో రాదో నాకు తెలియదు కానీ సార్ ఆయనకి ఇంట్రెస్ట్ ఈ భాషను అంతరించిపోకుండా చూడాలని. ఓకే, ఈ భాషను అంతరించకుండా చూడాలని ఆయన చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేసి చేశారు. నిఘంటువులను తీసుకొచ్చి తెలుగులోకి రాయించేవారు సార్ ఆయన. అంటే కొన్ని సంస్కృతాలు అంటే. మీరు చెప్పేది కరెక్టో కాదో చూద్దాం. కంప్యూటర్ గారు, సిపి బ్రౌన్ గారు కడప అండ్ రాజమండ్రిలో అఫీషియల్గా పనిచేశారు. బ్రిటిష్ రూల్ అప్పుడు. మన తెలుగు వారంతా ఆయన బ్రౌన్ దొర అని పిలిచేవారు. Actually దొర అని ఆయనకి వస్తుంది అనుకున్నాను తెలుగు సార్. రాయటం తెలుసు అండ్ తెలుగు అంటే ఆయనకి చాలా ఇష్టం. దాంతో ఆయన తెలుగుని బాగా ప్రోత్సహించి ఈ పని చేశారు. నాకు చాలా 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 ఆనందంగా ఉందండి మీకు ఈ చెక్ ఇవ్వడం. Thank you, sir. ఫస్ట్ Thanks చెక్ a lot. ఇది, మీరు ఇంటికి తీసుకెళ్లే చెక్.
థ్యాంక్ యూ సార్. మీరు నాతో ఫోటో దిగుదామని వచ్చారు, కానీ నేను ఆటోగ్రాఫ్ చేసింది చెక్ ఇస్తాను. థ్యాంక్స్ సార్. లేదు సార్, దీన్ని అలాగే దాచుకుంటాను సార్. ఇది నా లైఫ్ లాంగ్ దాచుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అది మీరు దాచుకోవడం కాదు, కావాలంటే ఇంకో 100 సంతకాలు చేసిస్తాను. మీరు అది మాత్రం దాన్ని క్యాష్ ఇన్ చేయాలి. మీరు అది ఉపయోగించుకోవాలి మంచి పని కోసం, మీ ఇంటి కోసం, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఉపయోగించాలి. ఓకే, రాజారావు గారు 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇప్పుడు 6,40,000 రూపాయల క్వశ్చన్ కోసం ఆడుతున్నారు. 6,40,000 రూపాయల క్వశ్చన్. ఇక్కడ నుంచి టైం లిమిట్ లేదు, ఆలోచించండి, తొందరపడద్దు. థ్యాంక్ యూ సార్. కంప్యూటర్ గారు 11వ ప్రశ్న 6,40,000 రూపాయల కోసం స్క్రీన్ మీద ఇచ్చేయండి. జనవరిలో ఆర్బీఐ ఏ సంవత్సరానికి ముందు వచ్చిన కరెన్సీ నోట్లను ఉపసంహరించాలని నిర్ణయించింది? ఇన్ January 2014, RBI announced that it will withdraw banknotes issued prior to which year? మీ ఆప్షన్స్: A 2008, B 2010, C 2005 and D 2007. టైం లిమిట్ లేదు, ఆలోచించండి, లెక్కలేయండి. మీకు లైఫ్ లైన్స్ లేదు, అందుకని మీ తెలివి మీరే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు దాకా బాగా ఆడారు. మీరు తప్పు ఆన్సర్ చెప్పినా కూడా 3,20,000 మీదే. బట్ తప్పు ఆన్సర్ చెప్పొద్దు, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 6,40,000 మీద అవుతుంది. ఇది ఈ మధ్య కాలంలోనే జరిగింది. చాలామంది వాళ్ళ నోట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం మొదలుపెట్టారు బ్యాంక్కి వెళ్ళి. టూ 2005, 2007. మీరు ఒకసారి ఫిక్స్ అయితే చెప్పండి, లాక్ చేసేస్తాను. ఆలోచించండి. ఈ రీసెంట్ టైంలోనే ఈ జరిగింది, ఆ ఇష్యూ చేశారు ఆర్డర్. బ్యాంకులకి వెళ్ళి చాలామంది కూడా మార్చుకున్నారు నోట్స్. నన్ను అడుగుతున్నారా లేకపోతే చెప్పమంటున్నారా? నాకు కూడా తెలీదు నిజంగా. మీరు ఫిక్స్ అయిన తర్వాతే నాకు తెలుస్తుంది ఆన్సర్. I'll go with 2010. మీరు ఏంటి అదేదో ఉంది చూడు, ఇంకీ పింకీ పాంకీ ఇట్లా ఆడతారు చూడండి, అట్లా చేసి చెప్తున్నట్టున్నారు. కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచించి లాజికల్గా కూడా ఆలోచించండి. 2014 జనవరిలో ఆర్బీఐ ఏ సంవత్సరానికి ముందు వచ్చిన కరెన్సీ నోట్లు? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఏ సంవత్సరానికి ముందు వచ్చిన కరెన్సీ నోట్? So I'll go with C, 2005, sir. ఫిక్స్ అయిపోనా? Fix aim, sir. ఫిక్స్ C 2005. అంటే ఇంకి పింకీ పాంకీ అది పేపర్లు అవి Actually, చదవాలి లేదు సార్, 2005, 2007 నా డౌట్. అంటే మీరు టీచర్ అయి ఉన్నారు, ఎన్ని చేస్తున్నారు, పేపర్లు చదవాలి, టీవీలు చూడాలి. యాక్చువల్గా ఇది డిస్కషన్ కూడా వచ్చింది సార్. ఒక డిస్కషన్ కూడా జరిగింది. గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా మీ దగ్గర మా వాళ్ళందరూ దీని గురించి మాట్లాడారు సార్. అది 2005, 2007 కన్ఫ్యూజ్ ఉంది సార్. కన్ఫ్యూజన్ ఉంది. సరే, మీ డబుల్ అవుతుందో లేకపోతే 320లోనో ఉంటారో. బ్రేక్ తీసుకుందాం. సాధారణంగా ఇటువంటి కష్ట సమయాల్లో మీరు దేవుణ్ణి తలుచుకుంటారా?
డెఫినెట్గా దేవుని తలుచుకుంటాను సార్. దేవుణ్ణి తలుచుకుని తీసుకుంటారు. మీరేమంటారు? ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? ఎస్ సార్. కొంచెం వాటర్ తీసుకుంటాను సార్. తాగండి, నీళ్లు తాగండి. వెల్కమ్ బ్యాక్. మీలో ఎవరు కోటీశ్వరుడికి? మన ముందు కూర్చున్నారు రాజారావు గారు. ఎంఏ చదువుకున్నారు, ఎంఏ ఇంగ్లీష్, ఎంకామ్, బిఎడ్, ఎంఎడ్. విశాఖపట్నం నుంచి వచ్చారు. చాలా బాగా ఆడుతున్నారు. 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. 11వ క్వశ్చన్, 6,40,000 రూపాయల క్వశ్చన్. ఏ సంవత్సరానికి ముందు వచ్చిన కరెన్సీ నోట్లని ఉపసంహరించారు అంటే 2005 అని చెప్పారు. బట్ నాకు అనుమానంగా ఉంది, ఎందుకంటే నాకు ఆన్సర్ తెలీదు. అటు ఏదో ఛాన్స్ తీసుకుని చెప్పారు. డిస్కషన్స్ జరిగాయన్నారు. మర్చిపోయాను సార్, సరిగా గుర్తులేదు. బట్ లక్కీగా మీరు లీస్ట్ రిస్క్లో ఉన్నారు. 3,20,000. అది మీరు తప్పైనా సరే ఆ డబ్బు మీదే. బట్ మీరు కరెక్ట్. థ్యాంక్ యూ ఎవరీబడి. రైట్. అప్పారావు గారు, మీకు ఎలా ఉంది? సంతోషంగా ఉంది సార్. సంతోషంగా ఉందా? మీకు తెలుసు కదా ఈ ఆన్సర్ ఆయన కరెక్ట్ చెప్పాడని. రైట్ అనుకున్నాను నేను. 6,40,000 రూపాయలు గెలుచుకున్నారండి. కొంచెం వాటర్ తీసుకుంటాను సార్. ప్లీజ్ తాగండి, నీళ్లు తాగండి. 32 నెలల జీతాన్ని గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బులతో? ఇంట్లో చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు ఏది చెప్తే అదే సార్. నా దాంట్లో ఏమీ లేదు సార్. ఇంట్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏది చెప్తే అదే అంటున్నారు. ఎంత బాగుందండి నేను చెప్తుంటే ఈ మాట. అందరూ కలిసి ఈ డబ్బుల్ని ఏం చేద్దాం అని ఆలోచించి జాగ్రత్తగా దేనికి అన్నిటికంటే ఉపయోగపడుతుంది. చిన్న పెద్ద నేను వేస్తుంటారు. ఫెంటాస్టిక్ అండి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్ సార్. ఇది నేను మీకు ఎప్పుడే ఇవ్వలేను, ఎందుకంటే మీరు నెక్స్ట్ ఆన్సర్ తప్పుగా చెప్పకుండా కరెక్ట్గా వెళ్తే కోర్స్ 12,50,000కి వెళ్తారు. ఫిక్స్ అయిన తర్వాత తప్పు చెప్పారంటే మళ్ళీ 3,20,000 పడిపోతారు. ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ఆలోచిద్దాం, అది మీదా కదా. ఇప్పుడు మీరు ₹1,00,00,000కి కేవలం 4 ప్రశ్నల దూరంలో ఉన్నారు. జాగ్రత్తగా ఆడండి, ఆలోచించి ఆడండి. 12వ క్వశ్చన్, 12,50,000 రూపాయల క్వశ్చన్. కంప్యూటర్ గారు రాజారావు గారి కోసం స్క్రీన్ మీద ఇచ్చేయండి. వీరిలో భారత్లో ఆఖరి టెలిగ్రామ్ అందుకున్న ఇద్దరిలో ఒకరు ఎవరు? హూ అమాంగ్స్ దీస్ వాజ్ వన్ ఆఫ్ ద 2 రెసిపియెంట్స్ ఆఫ్ ద లాస్ట్ టెలిగ్రామ్ సెంట్ ఇన్ ఇండియా? ఈ మధ్యనే జరిగింది అది, ఇది కూడా పేపర్లో వచ్చింది. లాస్ట్ టెలిగ్రామ్. మీ ఆప్షన్స్: ఏ మన్మోహన్ సింగ్, బి ప్రణబ్ ముఖర్జీ, సి రాహుల్ గాంధీ, డి సోనియా గాంధీ. టైం లిమిట్ లేదు, ఆలోచించండి. బాగా ఆడుతున్నారు, తిరగేయండి, బ్రెయిన్ని బాగా తిరగేయండి, మెమరీస్ని అన్నింటినీ, మీ జ్ఞాపకాలన్నింటినీ తిరగేయండి, వచ్చేస్తుంది ఆన్సరు. లాస్ట్ టెలిగ్రామ్, ఆఖరి టెలిగ్రామ్ ఎవరికి వెళ్ళింది? 6,40,000 మీ ఆల్రెడీ. ఇది కరెక్ట్గా చెప్తే 12,50,000 గెలుచుకుంటారు. తప్పు చెప్పి ఫిక్స్ చేశారు అంటే 3,20,000 పడిపోతారు. ఇక దీని తర్వాత డిస్టర్బ్ చేయను, మీరే ఆలోచించండి. నాకున్న రీజన్ ప్రకారం అయితే మన్మోహన్ సింగ్ గారు లాస్ట్ టైం ప్రణబ్ ముఖర్జీ గారికి పంపించి ఉంటారు. ఏదో ఇలా రిస్క్ తీసేసుకుందాం అనేది కాకుండా మీరు ఆలోచించి నిజంగా మీకు ప్రణబ్ ముఖర్జీ గారే అనుకుంటే ఫిక్స్ చేస్తారు. కరెక్ట్గా ఆలోచించారు. మీ హక్కు రిస్క్ తీసుకోవటానికి. బట్ నేను చెప్పాల్సింది నేను చెప్పాను. కరెక్ట్ అవుతే 12,50,000, రాంగ్ అవుతే 3,20,000.
సార్ రిస్క్ తీసుకుంటాను సార్, రిస్క్ తీసుకుంటాను. రిస్క్ తీసుకుంటారా? ప్రణబ్ ముఖర్జీ బి. ఫిక్స్ చేసేనా? Fix క్లియర్గా ఆలోచించి రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిపోయారా? రెడీ అయ్యాను సార్. కంప్యూటర్ గారు బి ప్రణబ్ ముఖర్జీ ఫిక్స్ చేసేయండి. సాధారణంగా ఇటువంటి కష్ట సమయాల్లో మీరు దేవుణ్ణి తలుచుకుంటారా, లేకపోతే ఎలా నిర్ణయం తీసుకుంటారు? డెఫినెట్గా దేవుని తలుచుకుంటాను సార్. దేవుణ్ణి తలుచుకుని తీసుకుంటారు. మీరేమంటారు? రైట్ సార్, రైట్. రైట్. సో ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? ఎస్ సార్, ఓ, మీరు కూడా కరెక్ట్ అనుకుంటున్నారు. ఎస్ సార్. సో మీరు కూడా ఆయనతోనే ఉన్నారు. ఐఎమ్ సో సారీ, బోత్ ఆఫ్ యు ఆర్ రాంగ్. లాస్ట్ టెలిగ్రామ్ సెంట్రల్ టెలిగ్రామ్ ఆఫీస్ జనపత్ నుంచి బై అశ్విన్ మిశ్రా టు రాహుల్ గాంధీ. దాని తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిడి న్యూస్ ఎస్ఎం ఖాన్కి వెళ్ళింది బై అశ్విని మిశ్రా, ఆయనకు కూడా వెళ్ళింది. సో రాహుల్ గాంధీ గారికి వెళ్ళింది ఇది. ఇది న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్నిట్లో వచ్చింది, బాగా గుర్తు. పర్వాలేదండి రాజారావు గారు, 3,20,000 రూపాయలు మీదే. చాలా బాగా ఆడారు, రిస్క్ తీసుకున్నారు, ఛాన్స్ ట్రై చేశారు. వెరీ హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మీ చెక్ తీసుకురండి. థ్యాంక్ యూ. ఇది తీసుకోండి. Give him a big hand, big applause. Right, రండి.